కిష్టాపూర్లోని ఓ ఫామ్ హౌస్లో హత్య జరిగింది. వెంకటరమణ అనే వ్యక్తిని మెడకోసి దారుణంగా చంపేశాడు మేనల్లుడు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. హత్యగల కారణాలపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. 15 రోజుల వ్యవధిలోనే మేడ్చల్లో 4 హత్యలు జరగడం సంచలనంగా మారింది. రక్తపు మడుగుల్లో ఉన్న వెంకటరమణను చూసి ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్కి గురైంది. మేడ్చల్లో మరో దారుణం జరిగింది. కిష్టాపూర్లోని ఫామ్ హౌస్లో హత్య జరిగింది. వెంకటరమణ అనే వ్యక్తిని మెడకోసి దారుణంగా చంపేశాడు మేనల్లుడు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. హత్యగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 15 రోజుల వ్యవధిలోని మేడ్చల్లో 4 హత్యలు జరగడం స్థానికంగా సంచలనంగా మారింది. ఎందుకంటే నిన్నే మనం చూసాం ఘటనకు సంబంధించి నడి రోడ్డు మీద ఓ వ్యక్తిని నరికేస్తున్న విజువల్స్. అవును, ఒక కుటుంబ తగాదాల నేపథ్యం. ఒక వ్యక్తిని దారుణంగా నడి రోడ్డు మీద హత్య చేసిన ఘటన మర్చిపోకముందే 24 గంటల వ్యవధిలోని మరొక హత్య. మేడ్చల్లో ఏం జరుగుతోంది? ఇది కూడా కుటుంబ కలహాల నేపథ్యంగానే భావించడం జరుగుతోంది. మామను చంపేశాడు మేనల్లుడు. మామని ఎందుకు చంపాల్సి వచ్చింది? మేనల్లుడు ఎందుకు చంపాడు? ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. చేరుకొని ఆ క్లూస్ టీమ్ సాయంతో ఆధారాన్ని సేకరించే పనిలో పడ్డారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు హత్య జరిగిన ఆ ఇంటికి చేరుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.